ఇటాచి ఉచిహా ఎంత స్ట్రాంగ్ మీకు తెలుసు కదా మామ. అలాంటోడు కాగేస్ ని ఎవరినైనా డిఫీట్ చేయగలదో చూద్దాం. ఫస్ట్ హషిరామా సెంజు. ఇటాచి హషిరామా ముందు నిలబడే ఛాన్స్ కూడా లేదు. హషిరామా దగ్గర ఉన్న చాక్రా రిజర్వ్స్ అండ్ రీజనరేషన్ అబిలిటీస్ ఎంతో డేంజరస్. ఇటాచికి అస్సలు ఛాన్స్ ఉండదు. సెకండ్ టోబిరామా సెంజు. ఇటాచికి టోబిరామాతో ఫైట్ చేసి గెలవడం అంటే చాలా కష్టం. ఎందుకంటే టోబిరామాకి ఉచిహాస్ అంటే మామూలు హేట్రెడ్ కాదు. వాళ్ళని అంతం చేయడానికి ఏమైనా చేస్తాడు. అందుకే చాలా జుట్సూస్ ని కనిపెట్టాడు. మనోడి ఫ్లయింగ్ రేజిన్ అండ్ వాటర్ టెక్నిక్స్ తో ఇటాచిని ఈజీగా ఓవర్ పవర్ చేస్తాడు. థర్డ్ హిరూజన్ సరుటోబి. ఈ ఆన్సర్ మీకు కోపం తెప్పించచ్చు మామ, బట్ ఇదే నిజం. హిరూజన్ ప్రతి ఎలిమెంట్ లో కౌంట్లెస్ జుట్సూస్ ని మాస్టర్ చేశాడు. ఇటాచి గెంజుట్సుని హిరూజన్ ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఫోర్త్ మినాటో నమికాజే. మనోడి ఈడో టెన్సే అండ్ సేజ్ మోడ్ ఫామ్ లో చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. తన టెలిపోర్టేషన్ అండ్ రా స్పీడ్ కి ఇటాచిని ఈజీగా డిఫీట్ చేయగలడు. ఫిఫ్త్ సునాడే సెంజు. ఇటాచికి ఒక పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ మ్యాచ్డ్ ఎనిమీ. తన హీలింగ్ అబిలిటీ అండ్ ఆ మాన్స్టర్ లాంటి స్ట్రెంగ్త్ తో చాలా సేపు ఇటాచితో ఫైట్ చేయగలిగింది. కానీ ఫైట్ మధ్యలో ఒక్క మిస్టేక్ చేసినా సరే ఇటాచి చేతిలో సునాడే అయిపోయింది. సిక్స్త్ కకాషి హటాకే. మనోడికి 2 మాంగిక్యూ షారింగన్లు ఉంటే గనక ఇటాచికి కకాషిని ఓడించడం చాలా అంటే చాలా కష్టంగా ఉంటది. ఒకవేళ ఒకటే షారింగన్ ఉంటే మాత్రం ఇటాచి కకాషిని ఏం చేయగలడు అనేది మనం యానిమేలోనే చూసాం. అండ్ ఫైనల్ గా 7th నరుటో ఉజుమాకి. మనోడి సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్ కి, గాడ్ చాక్రాకి, తన డ్యూరబిలిటీకి ఇటాచిని చాలా ఈజీగా వేసేస్తాడు.